అందరికీ వందనాలండి. తిరిగి ఈ బైబిల్ స్టడీలో కొద్దిసేపు ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటే ఒక వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఈరోజు మన అంశం ఏంటంటే 10 కదా. మనము కనీసం ఎన్నో క్లాసెస్ వరకు నేర్చుకుని చెప్పండి కదా. ఆది కాలంలో దేవుడు ఎన్నిసార్లు పలికాడంట? సృష్టించినప్పుడు కదా ఏమని పలికాడంట? దేవుడు పలికేను, వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను కదా పిల్లలంట. దేవుడు 10 సార్లు పలికిన వెంటనే ఈ సృష్టిలో ఉన్న సమస్తము సృష్టించబడ్డారు. రెండవది మనం నేర్చుకున్నది ఏంటంటే ఆదాము నుండి నోవా వరకు ఎన్ని తరాలు తెచ్చాయంట? 10 తరాలు కదా. మనం నేర్చుకున్నాం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెతూషెల. 969 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 969. చాలా తక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరంటే ఏనోషు. ఆయన బతికింది 365 సంవత్సరాలు. అక్కడికి 10 తరాలు అయిపోయింది. మూడవది మనం నేర్చుకున్నది ఏంటంటే 10 ఆజ్ఞలు. దేవుడు 10 ఆజ్ఞలు తన ప్రజలకి ఇశ్రాయేలు జనానికి ఇచ్చి మీరు వీళ్ళ ప్రకారం జీవిస్తేనే మీకు ఆశీర్వాదం అని చెప్పారు. సో ఆ 10లో మొదటి 4 మనం దేవుని పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞలు, తక్కిన 6 ఆజ్ఞలు మనం మనుషుల పట్ల కదా నెరవేర్చవలసిన ఆజ్ఞలు. దాని తర్వాత మనం నేర్చుకున్నది 10 తెగుళ్ళు. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఎన్ని తెగులు పంపించాడంట? 10 తెగులు. కదా లైన్ ఎంత చక్కగా వస్తుంది, 10 10 10 10 అన్నట్టుగా. సో దేవుడు 10 తెగులు పంపించాడు. తప్పులను పంపించాడంట, వాళ్ళ నీళ్ళను రక్తంగా మార్చాడంట, వాళ్ళ ఇళ్ళలోకి తలలోకి పేరు వచ్చాయంట, ఈగలు వచ్చాయంట, వాళ్ళ పశువులు చనిపోయాయంట. కదా ఆకాశం నుంచి వడగలు, నిప్పుతో కూడిన వడగలు పడ్డాయంట. అంతేకాకుండా వాళ్ళ యొక్క పొలాల్లో దీనికి దేవుడు బిడ్డలు పంపించాడంట. అంతేకాకుండా చివరికి వారి యొక్క పట్టణంలో వాళ్ళ దేశమంతా 3 రోజులు చీకటి కలుగుతుందంట. చివరికి వారి యొక్క జ్యేష్ఠ కుమారులంతా దేవుడు హతమార్చాడు. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలు జనాంగాన్ని అంత ఘోరంగా 400 సంవత్సరాలు బానిసలుగా పెట్టుకుని వారికి స్వతంత్రం అనేది లేకుండా వాళ్ళ యొక్క హక్కులను కలరాసి వాళ్ళను బానిసలుగా చేసి సరిగ్గా వాళ్ళని జీతాలుగా ఇచ్చేవారు కాదంట. దేవుడు లాస్ట్కి ఏం చేశాడంటే మీరు వదలరా అని చెప్పి లాస్ట్ 10 దేవుడిని పంపిన తర్వాత అప్పుడు రాజు ఎప్పుడు వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు రాజు వణికిపోయాడు. అమ్మ బాబాయ్ ఈ దేవుడితో మనం పెట్టుకుంటే చెప్పి లాస్ట్ వారిని విడిచిపెట్టాడు. పోయినసారి మనం నేర్చుకున్నది ఏం చెప్పినట్టు కదా 10 మంది కన్యకలు. రైట్, వెరీ నైస్. మనం నేర్చుకున్నది 10 మంది కన్యకలు. దాంట్లో 5 మంది అందరి చేతిలో దీపాలు ఉన్నాయి, అందరూ పెళ్లి కావాల్సిన వారే. కానీ చివరికి ఏమైందంటే ప్రియులుగా 5 మందిని దేవుడు బుద్ధి లేని కన్యకులుగా వాక్యం వర్ణించింది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా లేకుంటే. సో తగ్గిన 5 మంది వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నందున దేవుడు వారికి బుద్ధి గల వారు అని పేరు పెట్టాడు. లాస్ట్ మనకు తెలుసు ప్రియుల 5 మంది మాత్రమే పెళ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళారు. ఇంకా 5 మంది వాళ్ళు వెళ్ళలేకపోయారు. రైట్, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే 10 మంది కుష్ఠ రోగులు కదా. బైబిల్ ఉంది కదా, యేసుక్రీస్తు ఎంతమంది స్వస్థపరిచాడంట? 10 మంది కుష్ఠ రోగులు ఆయన స్వస్థపరిచాడంట. మనం ఆయన యొక్క వాక్యం తీసుకున్నాం. ప్రియుల లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు మనం చదువుతున్నాం. దయచేసి అందరూ గమనించండి ప్రియుల. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ
గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసింది. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాగా ఆ 9 మంది ఎక్కడ? ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అక్కడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వారితో చెప్పాను. ప్రియులు, ఇక్కడ 2 విషయాలు మనం గమనించుకుంటాం. ఒకటి స్వస్థత, రెండోది సమరయుడు. తక్కిన వాళ్ళంతా ఎవరంట? వాళ్ళంతా యూదులే. తక్కిన 9 మంది ఈ మాట చెప్పి ఈ మాటను బట్టి ఆ తక్కిన 9 మంది వాళ్ళంతా యూదులే. కానీ ఈయన తిరిగి వచ్చిన ఆయన అన్యులు. ఇప్పుడు మనం హరిజనులు అంటాం కదండి, ఎస్సీ ఎస్టీ, లేకపోతే ఓకే అంటే మనుషుల ఆలోచన పెట్టారు. మనకైతే దేవుని వాక్యంలో ఎలాంటి పేర్లు లేవు. మనందరము సహోదరి సహోదరులు కదా. సో ఇక్కడ కానీ ఆ కాలంలో యేసు కాలంలో యూదుల మధ్య ఆ యొక్క వ్యత్యాసం ఉండేదంటే కదా. సమరయులు యూదులు కాని వాళ్ళందరూ సమయానికి అన్యులు అంటారు. ఎవరెవరైతే యూదులు కాదో వాళ్ళంతా అన్యులే. వాళ్ళు రోగిలు కావచ్చు, వాళ్ళు ఇండియన్స్ కావచ్చు, వాళ్ళు అమెరికన్స్ కావచ్చు, వాళ్ళు ఇంగ్లాండ్ కావచ్చు. కానీ యూదుల ముందు వాళ్ళు నిలబెట్టారు అనుకోండి, యూదుడు అన్యుడు. వాళ్ళు ఏ జాతికి సంబంధించవచ్చు. కానీ దేవుని దృష్టిలో యూదుల దృష్టిలో వాళ్ళు ఎవరంట? అన్యులు. సో ఇక్కడ కుష్ఠ రోగం ఎంత ఘోరమైన వ్యాధి అని చెప్పి ఆ రోజులలో ఎవరికైనా యూదులలో లేకపోతే ఇస్రాయల్ జనాంగంలో లేకపోతే హీబ్రీయులకు ఏదైనా కుష్ఠ రోగమో లేకపోతే ఏదైనా ఒంటి మీద ఒక చిన్న మార్పు వచ్చింది అనుకోండి ప్రియుడా, ఆ వ్యక్తి వెళ్ళి యాజకుడికి తను తాను కనపరుచుకోవాలంట. ఇక్కడ యాజకుడు ఒక డాక్టర్ మాదిరి ఆయన శరీరాన్ని చెక్ చేసుకుని కొన్ని మార్పులు గుర్తు ఉంటాయండి. ఆ పుండు మీద, ఆ పక్ష మీద వెంట్రుకలు వచ్చాయా, మన ఒంటి మీద వెంట్రుకలు చుట్టూ ఆ పక్ష మీద ఏమైనా వెంట్రుకలు వచ్చాయా, ఆయన పొడిచి చూసేవాడట పిల్లుతో. ఒకరు నొప్పి లేదనుకోండి, అప్పుడు తీర్మానించేవాడట ఇది కుష్ఠరోగము. యాజకుడు సర్టిఫికెట్ ఇవ్వాలా, లేదు ఇది కుష్ఠరోగం కాదు, ఇతని మీరు మనము మనుషుల మధ్య పోయినలో ఎంటర్టైన్ చేయవచ్చు. లేదు ఆయన కుష్ఠరోగి అని తెలిసిందనుకోండి, ఆయన ఊరి బయటకి అన్యులకు లేకపోతే మనుషుల మధ్య కాకుండా ఇక్కడ పొలిమేరల అవతల ఆయన ఒక చెట్టు కింద బూడిదేసి గోనె పట్టు చుట్టుకొని ఆ వ్యక్తిని అక్కడ కూర్చుంటున్నారు. అది ఎక్కడుందండి మీరు ఒకసారి లేవియా ప్రాంతం తీసుకున్నారు, అందరు తీసుకుంటారు. అంటే కుష్ఠరోగం ఎంత ఘోరమైన అంటు వ్యాధి అంటే ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చేసేది అంతే. ఆ సరిహద్దులో ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళ రోగం వస్తున్నట్టుని వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే ఊరి బయట ఈ యొక్క 11వ అధ్యాయంతా ప్రియులుగా ఈ కుష్ఠ రోగం గురించి వివరించబడుతుంది. నేను చదువుతాను, దయచేసి వినండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాడు, వినండి. ఒకరి దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వారి దేహ చర్మమందు కుష్ఠపుడు వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులకైన అతని కుమారుల ఒకరి యొద్దకైనను వారిని తీసుకొని రావలెను. ఆ యాజకుడు దాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఇందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల అది కుష్ఠ పొడ. యాజకుడు వారిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.
దిగదిగలాడు మత్స చర్మముల కంటే పల్వము కాక వారి దేహ చర్మములు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారుకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వారిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వారిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వారిని కడగా అంటే సపరేట్ గా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు 2వసారి వారిని చూడవలెను. అప్పుడు పొడ చర్మమందు వ్యాపింపక అదే తూలిన ఉండిన ఎడల యాజకుడు వారిని పవిత్రుడని అంటే ఆ కుష్ఠరోగం విషయంలో పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే వాడు తన బట్టలు ఉతుక్కుని పవిత్రుడను. ప్రియులారా, ఈ అధ్యాయం తర్వాత ఇంటికి చదవండి. ఈ మొత్తం అధ్యాయం ఏముందంటే, ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చినట్లయితే అతను యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ యాజకుడు ఏం చేస్తాడంట, ఆయన బాడీ ముఖ్యంగా అంత బాడీ చెక్ చేసి ఆయనకి ఎక్కడ మచ్చ ఉంది, ఆ మచ్చ పైన ఏమైనా తెల్ల వెంట్రుకలు వచ్చాయా. ఇంకొక టెస్ట్ ఏంటంటే, ఒక బిందు తీసుకుని కూర్చోవాడు. మనం చూసి అది ఒకవేళ అతడు అది నొప్పి లేకపోతే అది కుష్ఠరోగం కాదు, నొప్పి అయితే కుష్ఠరోగం అంటారు. ఒకవేళ అతన్ని 7 రోజులు సపరేట్గా పెట్టాలంట. 7 రోజులు సపరేట్గా పెడితే అతని మచ్చ స్ప్రెడ్ కాలేదనుకోండి, మళ్ళీ ఇంకో 7 రోజులు అంట ఆల్మోస్ట్ 20 అంటే 3 వారాలు, ఫస్ట్ 7 days, సెకండ్ 7 days, లాస్ట్ 3rd 7 days పెట్టి అతని మళ్ళా చెకప్ చేసి లాస్ట్ పైన సర్టిఫికేట్ ఇచ్చేవాడంట, ఇతనికి కుష్ఠరోగము లేదు. లేకుంటే అది ఒకవేళ స్ప్రెడ్ అయింది అనుకోండి, యాజకుడు ఏమని తీర్మానించాలా, ఇది కుష్ఠరోగము అని చెప్పి అతన్ని మనుషుల మధ్య నివసింప చేయకుండా అతన్ని ఊరి పైకి తరలించేవాడు. అది ఎక్కడుంది ఆ వాక్యం కదా, అదే ఇప్పుడు 13వ అధ్యాయం 45, 46. 45, 46. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియ పోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవాని వారికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసింపవలను. వారి నివాసము పాలెములకు ఎక్కడ ఉండాలంట, వెలుపల ఉండవలను. సో ఈ కుష్ఠరోగి ఒకవేళ ఆయన స్ప్రెడ్ అయింది అనుకోండి, ఆ కుష్ఠరోగి ఏం చేసేవాడంట, వాళ్ళ మధ్య ఉండేవాడు కాదంట, ఆయనను వెలుపల నొలిగర్ల అవతల ఒక చిన్న చెట్టు కింద ఆయన ఊరిదేసి కూర్చోబెట్టేవాడంట. ఆ కుష్ఠరోగి ఏమన్నాడంట, నేను అపవిత్రుడను, నేను కుష్ఠరోగం గలవాడను, నా ఇంతకు రావు. ఆ రోడ్డు ఎవరైనా ఎక్కుతున్నట్లయితే గట్టి అలవాలంట. వచ్చి నేను కుష్ఠరోగి అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ మార్గం వెళ్ళేవాడు, ఇంకొక రూట్లో వెళ్ళిపోయేవాడు. ఎందుకు, ఇది అంటువ్యాధి. మనకు ఈ లోకంలో నేను గుర్తించిన తర్వాత నాకు తీసుకున్న అంటువ్యాధులు నాకు తెలిసింది ఏంటంటే, ఒకటి కుష్ఠరోగం, రెండవది సాధన కదా, రెండవది మూడవది మలేరియా కదా, టీబీ. సో ఇది ఒక వ్యక్తి ఉన్నదనుకోండి, అతడు తగ్గినప్పుడు నా బాడీలో ఉన్న ఆ క్రిములు వెళ్ళి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి మీద కూర్చోలో లేకపోతే ఆయన తినేటప్పుడు కడుపులోకి వెళ్ళి ఆయన అంటువ్యాధి అది. కుష్ఠరోగం అనేది ఒక అంటువ్యాధి. అతన్ని సపరేట్ చేయకుంటే అది అందరికీ. ఈ మధ్య మనకు కరోనా అనిపించింది కదా, అది దాని అంటువ్యాధి. ఒక్కరు ఉన్నదనుకోండి అందరికీ వచ్చేది. సో కుష్ఠరోగం అంత డేంజర్. ఆయన ఊర్లో ఎంటర్టైన్ చేసేవారు కాదు, ఊరి బయట ఆయనను ఉంచేవారు. రాత్రి పూట ఎవరైనా అన్నం తీసుకెళ్లి ఎక్కడో దూరం పెడితే ఆ కుష్ఠరోగి అన్నిటిని చూసి ఎవరు లేదు చూసి ఆ అన్నం తీసుకుని తినేవాడు. ఎవరు మాట్లాడేటట్టు లేదు, ఎవరితో సహవాసం లేదు. ఒకవేళ ఊరిలో బయటిస్తే అక్కడ ఆ చెట్టును వదులుకొని
ఆ బయట నుంచి లోపలికి వచ్చాడనుకోండి, రాళ్ళతో కొట్టి అతన్ని ఆర్థిక సంతోషం. సో కుష్ఠరోగం అంత దూరమైన వ్యాధి నుంచి మరీ దూరమైన. అలాంటిది 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వెంటబడ్డారు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా ఊరి వీళ్ళు ఎక్కడ యేసు ప్రభు వెళ్తుంటే గ్రామంలో వీళ్ళు కనపడ్డారు. అంటే వాళ్ళు తెలియచుకున్నట్టున్నారు, ఎవరో చెప్పినట్టున్నారు, యేసు ప్రభు సుస్థపడుతున్నాడు, మనం కానీ పదాల పోదాము, ఈ ఎటు మనం ఈ ఒంటరి జీవితం జీవించడం కంటే ఆయన పుట్టాడనుకో గుడ్, లేకపోతే రాళ్ళతో కొట్టి మనం చంపేస్తారు, ఈ జీవితం ఒక జీవితమేనా అని చెప్పి నాకు తెలిసి కదా ప్రతాప్ వాళ్ళు తీర్మానం చేసుకొని ఒకటి యేసుక్రీస్తు ఆ గ్రామంలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రియులారా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ 10 మందిని కాకుండా కొంతమంది స్వస్థపరిచాడా అంటే మనకు ఒక హిస్టరీ ఉంది ప్రియులారా. అది ఎక్కడంటే లూకా సువార్త 5వ అధ్యాయం తీసుకున్నామండి. యేసుక్రీస్తు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టుగా మనం దేవుడి వాక్యంలో గమనిస్తాం. లూకా 3 సువార్తలలో ఉంది ప్రియులారా. లూకా సువార్త 5వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుకున్నాము. 5వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడు, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధులో కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచెను. అప్పుడు ఆయన నీవు ఎవరితో చెప్పక వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును ఎవరికి చూపించుకోవాలా? యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించారు. సో ఇక్కడ ఒక న్యూస్ ఉంది కదా, ఏంటంటే యేసుక్రీస్తు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఆయన ఒక గ్రామానికి ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధిగా చేయమన్నాడు. యేసుక్రీస్తు అన్నాడంట, నాకు ఇష్టమే, నా చిత్తమే, నువ్వు శుద్ధిలో కమ్మని ఆయన చేయి చాపినప్పుడు స్వస్థత కలిగింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడట, నువ్వు వెళ్ళి నీ దేహాన్ని ఎవరికి చూపించుకోవాలా? మనం ఇంకా చదివాం కదా లేవే కాండంలో, నీకు బాగైందా కాలేదా అని ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వాలా? యాజకుడు. ఆ రోజుల్లో ప్రీస్ట్ మందిరంలో అప్పుడు పెద్ద మెడికల్ అడ్వాన్స్ మనకు లేకుండా. సో కాబట్టి అప్పుడు యాజకుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయంట. అది మన లేదా తగ్గుముఖం పట్టిందా, మొత్తం మానిపోయిందా, ఆ తెల్ల వెంట్రుకలు, ఆ మచ్చ వస్తే తెల్ల వెంట్రుకలు రాకూడదంటే దాని మీద. సో ఆ తెల్ల వెంట్రుకలు మారిపోయినాయి, నల్లగా అయిపోయినాయి, మర్చిపోయిందంటే యాజకుడు ఏం చేయాలంట, బాబు నీకు స్వస్థత కలిగింది, నీవు ప్రజల ముందు నిలబడవచ్చు, నువ్వు తిరగవచ్చు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తానంటాడు. ఒక చిన్న పత్రం, ఆ పత్రం మీద జోబులో పెట్టుకుని ఒక 6 నెలల వరకు తిరగాలి. ఎందుకంటే ఆ ఊర్లో అందరికి తెలుసు ఈ కుష్ఠరోగం ఉన్న విషయం. అరే నువ్వు కుష్ఠరోగం ఉండే కదా అని అన్నాడు అనుకోండి, బాబు ఇదిగోమ్మా నేను యాజకుడి దగ్గరికి వెళ్ళి నన్ను నేను చూపించుకున్నా, యాజకుడు సర్టిఫికెట్ ఇచ్చాడు, ఆయన పర్ఫెక్ట్లీ ఫిట్ అని ఎవరు చెప్పాలనుకున్నా? యాజకుడు ఒక సర్టిఫికెట్ ఇస్తే. సో మనం ప్రతి స్థలంలో చూసినట్లయితే ఈ 10 మంది విషయంలో కానీ యేసుక్రీస్తు ఏంటంటే, మీరు వెళ్ళి మీరు యాజకునికి కనపరుచుకున్నట్టు ఆ యాజకుడు సర్టిఫికెట్ ఇస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసిన వెంటనే 7వ అధ్యాయం 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను ప్రసంగం చేసి 8వ అధ్యాయం కిందికి వచ్చాడు. ఆయన కిందికి వచ్చిన వెంటనే ఒక మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములను ఆయనను వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన బ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే,
నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి అయ్యాడు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకూసుని, కానీ నీ వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును దేవుడు కనపరుచుకోదా, యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుకొని వారితో కాంతి పట్టు ఏంటి మరేమ్మ గారు, వెళ్ళి యాజకునికి నీ బాడీ చూపించుకో, సార్ నాకు కుష్ఠరోగం ఉందా లేదా చూడండి అంటే ఆయన డాక్టర్ వారి మొత్తం చెకప్ చేసుకుని ఒక సర్టిఫికేట్ ఇస్తాడండి, నీకు కుష్ఠరోగము లేదు అని. అప్పుడు తర్వాత ఆయన ఆన్ ద స్పాట్ ఆయన ఇక్కడ తండి మీకు తర్వాత ఇంటికి వెళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్న కాలం అంటే కృతజ్ఞతగా, అంతే దేవుడు నన్ను పుట్టాడని ఒక మాట, అంతేగాని ఏదో దేవుడు డబ్బులు తీసుకుంటాడని కాదు. కానీ కదా, సో ఒక కృతజ్ఞతగా అక్కడ ఒకే గురుదర్శనం అంటారు కదా, అది ఒక్కొక్కడు హిందూస్ లో గురుదర్శనం అంటారు. అంటే అర్థం ఏంటి, ఆ కాంత ఎవరు వాడతారు, గురువు వాడతారు, దేవుడు వాడతాడా, దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని, నా సేవకులు నా యాజకులు మీ కొరకు సేవ చేస్తున్న వీళ్ళు బ్రతకాలి కదా. సో మీరేం చేయాలా, మీకు వచ్చిన దాంట్లో లేకపోతే మీరు సంపాదించిన దాంట్లో ఒకే కృతజ్ఞతగా నన్ను చూస్తారు. ఇప్పుడు కుష్ఠరోగం ఉన్నప్పుడు అతనికి ఇన్కమ్ లేదు, దేవుడు కుష్ఠరోగం ఉంటే మనుషులకు దూరం అయిపోయాడు, కుష్ఠరోగం ఉంటే ఎప్పుడు చెట్టు కింద కూర్చునేవాడు. అలాంటిది దేవుడు నీకు పుట్టాడు కదా, కనీసం అంతగా థ్యాంక్స్ నీకు వెయ్యలేవా, నువ్వు మళ్ళీ ఉద్యోగం చేసుకుని 8 లక్షలు సంపాదించగలుగుతావు కదా నుంచి. సో అంతేగాని ఏదో దేవుడు అది పైసలు పుట్టడని, దేవుడు అది డబ్బు వాడుకుంటాడని బైబిల్ అసలు కాకుండా కృతజ్ఞత, జస్ట్ థ్యాంక్స్ గివింగ్, అంతేగాని దేవుడు పైసలు తినేవాడు కాదు, దేవుడు మన కారణం మీద ఆధారపడేవాడు అదే కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పుడు కుష్ఠరోగకు అంత గౌరవం యేసుక్రీస్తు లోపల ఉన్నప్పుడు చాలా మందికి కుష్ఠరోగం స్వస్థపరిచాడు. దాంట్లో ఈ 10 ఇప్పుడు లూకా 17వ అధ్యాయానికి వస్తాం. 10 మంది కుష్ఠరోగులు 17:11 చదువుతున్నావా? ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపు పోవచ్చు సమరయ గలిలయ మధ్యన వెలుచుండగా ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి. మాట గుర్తుపెట్టుకుంటాము, యేసుక్రీస్తు యెరూషలేము నుంచి ఎలా వెళ్ళారంట, సమరయ పట్టణాలలో గ్రామాల్లో. సామాన్యంగా యూదులు సమరయ గ్రామాలకు వెళ్ళరు. మనం చెప్పే కదా, ఎస్సీ ఎస్టీ కాలనీ అంటే మన పెద్ద వర్గానికి చెందిన వాళ్ళు అసలు ఎక్కడ పిల్లలు. నాకు బాగా గుర్తుంది, మేము పార్కాపురంలో ధరిమడని ఊరు ఉందండి, మా అమ్మమ్మ ఊరు. ఆడ చిన్న ఉన్నప్పుడు ప్రాబ్లీ 4th or 5th ఉన్నప్పుడు నేను వెళ్ళి ಕೆಲವು నాకు ఫ్లోర్ ఒక రెండింట్లో కూర్చుంటే ఫ్రెండ్స్తో కూర్చుంటే మా అమ్మమ్మ వచ్చి నన్ను కొట్టి అవి ఇక్కడ చేరుకుని కూర్చోండి ఇక్కడ వాళ్ళు ఇంట్లో అని చెప్పి అంటే అప్పట్లో ఇప్పుడు కానీ చాలా ప్లేసెస్ ఆ యొక్క వ్యవస్థ ఆ యొక్క ప్రాబ్లం ఉంది కదా. అలా యేసుక్రీస్తు ఒక యూదుడు ఆయన ప్రయాణం చేసినంత ఎక్కడంట సమరయ ప్రాంతం. మీకు తెలుసో లేదు, యేసుక్రీస్తు ఒక స్త్రీతో కలిశాడు. ఎవరు ఆ స్త్రీ? సమరయ స్త్రీ. అక్కడగానే అంటుంది, అయ్యా నువ్వు యూదుడవు, నేను సమరయులతో యూదులు సాధ్యత చేయరు కదా, అలాంటిది నువ్వు నన్ను మీరు అడగడం ఏంటి? మీరు పెద్ద జాతి కదా, మేము చిన్న జాతి కదా. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కదా, ఇప్పుడు గ్రీకుడని యూదుడని ఏ భేదమో లేదు, స్త్రీ అని పురుషుడని ఏ వ్యత్యాసం లేదు. మనమందరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు కాబట్టి మనమందరం ఈక్వల్. ఇప్పుడు మనం ప్రవీణ్ పగడాల గురించి ఆయన కొన్ని మాటలు వింటుంటే ఆయన చక్కగా ఈ యొక్క వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పేవాడు. అది విని చాలా మంది బాగుంటున్నారు. మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మన వచ్చిన మాట్లాడుతూ అని మంచి వాక్యాలు చెప్తున్నాడు, ఆ కళ్ళు తెరవబడ్డాయని చెప్పి
సంవత్సరం అలా చాలా మంది కొద్దిగా యేసుప్రభు నమ్ముకున్నవాళ్ళు ఆయన వాక్యాలు విని సో ఆ రకంగా దేవుడు ఏదో కరెక్ట్గా ఆయన కొరకు ఆయన కార్యం చేసుకుంటాడు. అంతేకాకుండా ఒక వ్యక్తిని దొంగలు కొట్టి ఆయన విడిచిపెట్టారంట. అప్పుడు యాజకుడు వచ్చాడు, చూసి అతని దగ్గర ఏం లేవు కాబట్టి, దెబ్బలు తగిలాయి కాబట్టి అతన్ని చూసి అంటే వెళ్ళిపోయాడు. రెండోది లేవీడు వచ్చాడంట, లేవీడుగా చూసి అంటే వెళ్ళిపోయాడంట. లాస్ట్కి ఎవరు వచ్చాడంట? సమరీయుడు. అంటే వాళ్ళ దృష్టిలో తక్కువ జాతి వ్యక్తి. ఆయన ఏం చేశాడంట? ఆయనను ఎత్తుకొని ద్రాక్షరసము, నూనె అంటే ఒలివ్ ఆయిల్, ఈ రెండు కలిపి ఎక్కడెక్కడ ఆయన గాయం ఉందో ఫస్ట్ ఎయిడ్ అంటారు, ప్రథమ చికిత్స, గాయం అంతా మంచిగా అక్కడ పెట్టి ఆయన ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. వైద్యుల దగ్గర తీసుకెళ్ళి, బాబుతో నా దగ్గరకి ఈ పైసలు ఉన్నాయి, ఈ పెట్టుకో, ఈయన ట్రీట్మెంట్ చేయి, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు ఎంత ఖర్చు అవుతుందో నేను మొత్తం నీకు ఇస్తానని చెప్పి ఆయన అక్కడ ఆపరించాడు. సో అక్కడ యేసుక్రీస్తు ఆ సమరయుడు గురించి చాలా హైలైట్ గా చెప్తారు. అంటే యేసుక్రీస్తు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ 10 మందిని స్వస్థపరిచాడు కదా, కానీ ఒక్కడు తిరిగించిన వాడు ఎవరంటే అతడు సమరయుడు. అంటే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు కదా ప్రియులారా, ఒకవేళ మనం ఈ లోకంలో ఈ కుల వ్యవస్థలో ఉంటే మనం ఈరోజు వాళ్ళ దగ్గర మనం ఉండేవాళ్ళది కాదు. కానీ దేవుని కూడా మనం యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల కదా ప్రియులారా, యేసుక్రీస్తు బాధలు నడడం వల్ల అలాంటి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంత బీదోడైనా, ఎంత ఏదైనా ఇప్పుడు మన కలవడానికి ఎన్ని కులాలు లేవు. యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఎవరినైనా కానీ మన కులాలను అడగకూడదు, మన కులం గురించి చెప్పకూడదు. మనమంతా దేవుని బిడ్డలనే చెప్తాం. ఈ తెలివి జ్ఞానం లేనివాళ్ళు ఒకే వాళ్ళ కులం ఏంటి, ఈ కులం ఏంటి అని అడుగుతారు. కానీ చిన్న తెలివిలో వాళ్ళు లేఖనాలు తీసుకుంటూ మనకు కులాలు వేరే కులాల గురించి అడగరు, మన గురించి మనము చెప్పుకోరు. మనమంతా దేవుని బిడ్డలు. స్త్రీ అని, పురుషుడని ఇలాంటి వ్యత్యాసం లేదు. గ్రీకుడని, యూదుడని ఏ వేరు. మనందరం మనందరం క్రీస్తులో ఒకటే ఉన్నాము. ప్రతి ఒక్కరు యేసుప్రభుని నమ్ముకొని ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వాళ్ళంతా క్రీస్తులో ఒకటే ఉన్నాము. సో యేసుప్రభు ఆ యొక్క భాగాన్ని వెతుకున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన దూరంగా నిలబడి, ఓ యేసుప్రభువా మమ్మల్ని స్వస్థపరచమని బిగ్గరగా కేకలు వేస్తారు. ఒకవేళ యేసుప్రభు వాళ్ళని లెక్క చేయకుండా అంటే వెళ్ళిపోయింటే వాళ్ళు గ్యారెంట్ ఆ ఊర్లో చేత రాళ్ళతో కొట్టుకొని చంపబడేవారు. ఎందుకంటే కుష్ఠరోగులు పట్టణంలోకి, గ్రామంలోకి రాకూడదు. They are not supposed to come. అది పాపము, అంటరాత్తనమది. బైబిల్ కాలంలో యూదుల మధ్య ఉండేది కదా, యూదులకు ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పటికీ యూదులకు ఆ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళంతా యూదుల ముందు అన్యులు. అమెరికన్స్ అయినా, జపాన్ అయినా, చైనా వాళ్ళైనా వాళ్ళ ముందు అందరు అన్యులే. దేవుడు అంతగా గణపరచాడు. దేవుడు బైబిల్ ఎవరు చేతికి ఇచ్చాడు? యూదులకే ఇచ్చాడు కదా. యేసుక్రీస్తు ఎవరు? ఆయన యూదుడే. మాక్సిమం బైబిల్ రాసినంత యూదులే. ఒక్క వ్యక్తి అనుకుంటే యూదులు కాని వారు రాసింది ఆయన్ని లూకా సువార్త ఉంది కదా, ఆ లూకా సువార్త రాసింది యూదుడు కాదు, ఆయన అన్యుడు. ఆయన ఎవరంటమ్మా? అదర్వైజ్ మత్తయి, మార్కు, యోహాను, పౌలు, యాకోబు, వీళ్ళందరూ ఎవరంట? వాళ్ళంతా యూదులే. మొత్తం బైబిల్ అంతా రాయబడింది పూజలు. సో కాబట్టి ప్రియులారా, వాళ్ళు బిగ్గరగా కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ఏమనంటే చూడండి 11వ వచనం, యేసుప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని మళ్ళీ అలా మాట్లాడాడు, మిమ్మల్ని ఎవరు చూపించుకోండి, యాజకులకు కనపరుచుకుంటాడని వారితో చెప్పాను.
మళ్ళా యాజకులు ఈ మనం చదివిన ఎన్ని వాక్యాలతో ఓకే మనము లేవియన్ కాండం 13వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఏమనుంది, ఒకవేళ బాగాలేకుండా మంచిగా అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికంట యాజకుడు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు 10 మందికి ఏం చెప్తున్నాడమ్మా, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి. వాళ్ళకి ఏం చేయాలి, మిమ్మల్ని మీరు వెళ్ళండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు యాజకులకు చూపించుకోండి అన్నప్పుడే వాళ్ళకి స్వస్థత కలిగింది. స్వస్థత అయినందుకు మీరు పోయి చూపించుకోండి, మీరు బాగా డైరెక్ట్గా పట్టణంకి వెళ్ళకూడదు. పట్టణంకి వెళ్తే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. సర్టిఫికెట్ ఉందా, బాగా ఏమైనా సర్టిఫికెట్ ఉందా అని అడిగిన తర్వాత ఓకే వాళ్ళని రాణిస్తారు. కాబట్టి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ వెళ్తుండగానే వారికి స్వస్థత. చూడండి ఇక్కడ వాక్యం 14 చెప్పండి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుండండి వారికి చెప్పారు. వారు వెళ్ళుచుండగానే ఏమయ్యారంట, శుద్ధులైంది. As they were going, they were all healed. ఎప్పుడు స్వస్థపడతాడంట, శుద్ధులయ్యారంట. బాగా ఇంకా యాజకుల దగ్గరికి వాళ్ళు రీచ్ కాలేదు. రీచ్ ఓకే, యాజకుల వాళ్ళకి ఇంకా వెళ్ళలేదు. ఆన్ ద వేలో వాళ్ళు నడుస్తున్నప్పుడు, వారు వెళుతున్నప్పుడు వాళ్ళకు శుద్ధి కలిగింది. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నీ విశ్వాసమే నీకు. అంటే వాళ్ళుగా నమ్మారు ఏమని, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మాకు స్వస్థత తప్పకుండా కలుగుతుంది. మనం పోయిసారి ఒకసారి నేర్చుకున్నాం, గుర్తుందా? వచ్చి యేసుప్రభు ఎంతమందిని స్వస్థపరిచినా వాళ్ళకి ఒక మాట అంటాడు, ఏమని, నీ విశ్వాసమే నీలో. అంటే ఆ ఎదుటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడానికి యేసుప్రభు అంటున్నాడు ఆ మాట, నీ విశ్వాసమే నీలో స్వస్థపరిచింది, వెళ్ళు, మిమ్మల్ని మీరు యాజకులు కనపరచుకోండి. అంత వెళ్తున్నప్పుడే వారికి స్వస్థత కలిగిన విషయాన్ని మనకు ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చినట్టు లేదు. ఓకే 17వ వచనంలో కదా 16 ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకునే వారిని చెప్పి వారు వెలుచుండగా శుద్ధులయ్యేది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుతా చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల యొద్ద సాగిలపడెను. వాడు ఎవడంట, చూసారా? అంటే దీని అర్థం ఏంటి, తక్కిన వాళ్ళంతా సమయంలో కాదు అని అర్థం. క్లియరా? పది మంది వెళ్ళిపోయారు. వాళ్ళలో ఒకడు తనకు స్వస్థత కలగడం చూసి సంతోషంతో ఆనందంతో అక్కడ తిరిగి వచ్చి ఆన్ ద వేలోనే మార్గంలోనే ఇప్పటివరకు కుష్ఠరోగం ఉన్న వ్యక్తి నీట్గా అయిపోయింది, శరీరం అంతా మంచిగా మార్గంలో హ్యాపీగా దేవుని స్తుతిస్తూ దేవుని నిలపరుస్తూ యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి పడి దేవా ఏం చెప్పాడంట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు మనం స్తుతించొచ్చా? యేసుప్రభు మనం ఆరాధించవచ్చు. ఇక్కడ చూసారా, ఇతడు పాదాల దగ్గర పడ్డప్పుడు యేసుప్రభు వద్దు నన్ను ఆరాధించవద్దు అన్నాడా? అనలేదు. అదే దేవదూత ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు చూడండి ఒకసారి, చూడండి ప్రకటన గ్రంథము. దేవదూత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నడుపుతారు. నాకు దర్శనం చూపించిన ఆ దేవదూత పాదాల ఎదురు పడ్డప్పుడు, రైట్ 8వ 22 verse 8
రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22:8. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమీ, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొన్న వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. నన్ను చదువుకుంటే గట్టిగా verse 8, 22 verse 8. And I, John, saw these things. I John saw these things. And heard them. And when I heard and seen and fell down to worship before the feet of the it showed me these things. Then said he unto me, see you do it not, for I am thy fellow servant, and of your brethren the prophets, and of them which keep the saints of worship God. You worship God. So what happened here, Ani? So John, the one who was seeing the visions, who is showing the vision? Angel. Book of Revelation is written by John, and this John was seeing all the visions. Who is showing the visions? Angel. So John became so excited, and he said immediately he fell down and I need to speak to worship angel. Angel said, don't worship me. I am like you, a brother. You worship God. అర్థమైంది కదా? ఇక్కడ యేసు ప్రభును అతను సాగిలపడి ఆరాధిస్తున్నప్పుడు యేసు ప్రభు వద్దన్నాడా? మనం యేసు ప్రభుని ఆరాధించవచ్చు, తండ్రిని ఆరాధించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుని మనం అప్పుడు యేసు ప్రభు బాధపడ్డాడు. ఎందుకు? ఇక్కడ వచ్చినందుకు కాదు, తక్కిన 9 మంది రానందుకు. ఎలా విధం 10 మందిని స్వస్థపరిచాడు, ఒక్కడు వచ్చాడంట హ్యాపీగా. ఆయన ఒళ్ళంతా మంచిగా హీట్ అనిపించింది, 2 రోజులు వ్యాధి చీములంతా తాకుతుంది, ఆ యొక్క బ్యాక్టీరియా ఆ యొక్క శరీరం తిరుగుకుంటూ పోతుంది. కుష్ఠరోగం ఉన్న వాళ్ళకు ఎలకలు వచ్చి వేలు తిరిగిపోతుంటాయంట. వాళ్ళకి తెలవదంట స్పర్శ. వాళ్ళు పడుకున్నప్పుడు పొద్దున్న లేచి చూసినప్పుడు అప్పుడు ఫీవర్ ఉండదంట. ఆ ఎలుక వచ్చి బికాస్ వాళ్ళకి స్పర్శ ఉండదు. there is no pain, no sensation in their body. వాళ్ళ వేళ్ళు అన్ని క్రియలు. కానీ బైబిల్ ఇంతమంది దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు ఆయన హ్యాపీ వచ్చి దేవుడు దగ్గర. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనం దేవుడు స్వస్థపరిచినప్పుడు ఈ రోజు వరకు నేను జ్వరంలో ఉన్నప్పుడు, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ రోజు వరకు నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆయన కావాలి. ఎప్పుడో చనిపోవాల్సిన మన అంతగా చిన్న వ్యాధి చాలదా, అయ్యో నిన్న బాగుంటే జ్వరం ఉంటే, అయ్యో ఈరోజు లేడా అని మనం నిన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది. అందుకే మనకు స్వస్థత కలిగినప్పుడు, లేకపోతే మన ఏదైనా ఆశీర్వాదం కలిగినప్పుడు, ఓకే మనం దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు. ఐ రిమెంబర్ నిన్న ముఖేష్ ఆయన ఒక కారు కొనుక్కున్నాడు. నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాడు, చాలా మంచిది. వినోద్ బ్రదర్ ఐ రిమెంబర్ ఆయన కారు ఉన్నప్పుడు అది క్లియర్, అది నిజమైన థ్యాంక్స్ గివింగ్. మరి మేము పిలిస్తే వస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. మనమే దేవుడి సన్నిధికి రావాలి. కరెక్ట్ వచ్చి బ్రదర్ ఈరోజు నా బర్త్డే, లేకపోతే ఈరోజు మేము కొన్నాము, ఈరోజు మమ్మల్ని చేశాడు, ఒక దేవుడి సేవకుడిగా మేము మీ దగ్గరకు వస్తున్నాము, మమ్మల్ని ప్రార్థన చేసి పంపండి అని మనం చెప్తే పిల్లరా, అంత తగ్గింపు అంటే అంత తగ్గింపు, అంత ఆశీర్వాదం. కానీ నేను ఎప్పటికైనా ఎవరు పిలిచినా వెళ్తాం పిల్లరా, కానీ మనం వచ్చినంత బ్లెస్సింగ్స్ మనం పిలిపించుకున్నప్పుడు ఉండదు. బైబిల్ ఎక్కడైనా చూడండి, వాళ్ళు యాజకులు వాళ్ళ సేవకులు పిలిపించుకున్నారంటికి, ఎవరైనా ఇంటికి పిలిపించుకోలేదు. అందరూ సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని పోయేవారు కదా. నుంచి రిమెంబర్ నుంచి ఆయన బండి ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఆయన ఇద్దరు వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళారు. ఆ రకంగా పిల్లగా ఆల్వేస్ గుడ్. మనకి దేవుడు ఇచ్చాడు, ఎక్కడ బ్లడ్ చేయడం, మనం పాస్ అయ్యాం,
మనకు వీసా దొరికింది, లేకపోతే ఏదైనా మనకి ఏది మంచి దొరికినా మనం దేవుడి సేవకులకు వచ్చి ఓకే బ్రదర్ మాకు ఇది దొరికింది, దేవుడికి మహిమ కలుగుగాక అని కృతజ్ఞతగా మనం వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్తే అది మనకి ఎంతో ఆశపడుతుంది. బైబిల్లో సిస్టమ్ అంతా అంతే. యేసుక్రీస్తు తన ఇష్టపూర్వకంగా కొన్ని గురువులను దర్శించాడు. చెప్పండి, యేసుక్రీస్తు ఏ గృహాలు దర్శించాడు? జక్కయ్యకు దర్శించాడు. జక్కయ్య రమ్మలేదు, యేసుప్రభు అంటాడు నేను మీ ఇంటికి ఈరోజు రావాలంతా భోజనం చేసుకుంటుంటాను. రెండోది పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి వారిని ప్రార్థన కూర్చున్నప్పుడు బాగా సిక్కున్నామంటే తప్పకుండా మేము వస్తాం. మనం ఆరోగ్యం ఉండి ఏదైనా మనం దేవుడు బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఏం చేయడానికి మనం మందిరానికి వచ్చి కదా అందరూ అనుకుంటారు ఎక్కడ ఉన్నారంటే నేను చర్చలో ఉన్నాను. ఆ రకంగా మనం ఇక్కడ కొంచెం సేవకులు ఉంటారు కాబట్టి మనం ప్రేయర్ తీయించుకొని ఒకే ఒక వాక్యం చదువుకొని ప్రేయర్ తీయించుకుంటే అది మనకు బ్లెస్సింగ్ ఉంటే కనుక మనం సేవకులు పిలిపించుకొని ప్రేయర్ చేసుకోవడం అది ఇచ్చిన బ్లెస్సింగ్ కాదు, అది వాక్యం కరెక్ట్ కాదు. ఈ కుష్ఠరోగి స్వస్థపరచబడ్డందుకు ఓకే యేసు ప్రభువు వారిని పిలిపించుకొని ఒక అక్కడ తీసాడా ఆయనే వచ్చి ఆ దారి పొడుగున దేవుడికి థ్యాంక్ చెప్పుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి నమస్కారం చేసి దేవుడిని మహిమపరిచిన ఓ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ విత్ ఇంగ్లీష్ లో ఎంత బాగుందంటే వినో ఈ రిటర్న్ బ్యాక్ టు జీసస్ he fell at his feet and he said thank you Lord. He said thank you Lord. హ్యాపీగా గంతులు వేసుకుంటూ అప్పుడు యేసుప్రభు బాధపడ్డాడు. ఎందుకు? ఈయన వచ్చినందుకు కాదు, ఆ తక్కిన 9 మంది కనీసం ఇంత దేవుడు చేశాడు, కనీసం రాలేవా, వచ్చి థ్యాంక్స్ చెప్పలేవా? అది అక్కడ పాయింట్. అదొక వాక్యం చదువుతున్నాను. లూకాసు Lucas 17. అందుకు యేసు 17వ వచనం అండి. అందుకు యేసు 17 అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాగా ఆ 9 మంది ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదని చెప్పి నీవు లేచిపోవో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. ఏం జరిగిందంటే నేను ఒకడు వచ్చాడంట, యేసుప్రభు ఒక్కరి నుంచి సంతోషపడ్డాడు, కానీ ఆయన బాధ ఏంటంటే వీళ్ళకి ఇంతగాని కృతజ్ఞత లేదా? కుష్ఠరోగం నుంచి దేవుడి నుంచి స్వస్థపరిచాడు, నీ దరిద్రం నుంచి నేను దేవుడు పైకి లేదంటాడు, నీ రోగం నుంచి నీకు స్వస్థపరిచాడు, నిన్ను పాస్ చేశాడు, నీకు వీసా పాట అంటున్నాను, నీకు వీసా ఇచ్చాడు, ఎన్నెన్నో మంచి కార్యాలు చేశాడు కదా, దేవుడు ఉద్యోగం ఇచ్చిండు. అక్కడ టైంలో మనం మందిరానికి వచ్చి సేవకులతో కలిసి ప్రారంభం చేసుకుంటే అది మనకు బ్లెస్సింగ్. కాబట్టి మీరుగా వేసుకోబట్టాడు ఆ తక్కిన 9 మంది ఇక్కడ. ఈ అన్యుడు తప్ప ఆ యూదులకు లేకుంటే ఆ ఇజ్రాయేలులకు అంతగా కృతజ్ఞత లేదా? దేవుని మహిమపరచుటకు తప్ప ఎవరు రాలేదా అని చెప్పి మీరుగా అతడు మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను. నేను ఒక వాక్యం, నేను ఒక బుక్ చదువుతున్నప్పుడు అక్కడికి చదివానంటే 10 మంది స్వస్థత పడ్డారు, ఒక్కడు మాత్రం రక్షింపబడ్డాడు. 10 మంది స్వస్థపడ్డారు, కానీ ఎంతమంది రక్షింపబడ్డారంట? ఒక్కడే రక్షింపబడ్డాడు. 10 వరకు చెప్పలేదు. జిఎన్ఆర్ హాస్పిటల్ ఎదురుగా రైట్. సో 10 మంది స్వస్థపడ్డాడు, ఒక్కడు మాత్రమే రక్షణ పొందుకుంటారు అనే మాట రాయవచ్చు. కాబట్టి మన జీవితంలో మనకి ఏదైనా జరిగినప్పుడు ఓకే కమ్ టు ద హౌస్ ఆఫ్ ది లార్డ్ అండ్ థాంక్స్. ఆమేన్. ఇప్పుడు ఇప్పటివరకు మనం నేర్చుకునేది 10
ఆది కాండంలో దేవుడు 10 సార్లు పలికారు. రెండోది ఆదాము నుంచి నోవా వరకు ఎన్ని తరాలంట? 10 తరాలు. మూడవది 10 ఆకులు, 10 అనే మాట మనం నేర్చుకుంటాం. నాలుగవది దేవుడు 10 తెగుళ్లను పంపించాడు. ఐదవది 10 మంది కన్యకులు. ఈ రోజు 10 మంది కుష్ఠ రోగులను యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. దేవుడి చిత్తం అయితే వచ్చే వారము ఇంకొక విషయం 10 అనే విషయంలో మనము ప్రయాణించుకుంటాం. తలలోచుకుని ఇల్లు మారుతుందమ్మా. పరిశుద్ధులైన మా తండ్రి, దయగల ప్రభువా, థ్యాంక్ యూ నాన్న, ఈ చక్కటి దినాన్ని, ఈ సాయంత్రం సమయాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. 10 మంది కుష్ఠరోగులను మీరు ఎంత చక్కగా స్వస్థపరిచారు. కానీ దాంట్లో ఒక్కడు మాత్రమే దేవుడికి ఆస్తులు చెల్లించాలనే విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభువా. మేము కానీ ప్రభువా అలా కృతజ్ఞత కలిగిన వారిని ఎల్లప్పుడూ మిమ్మల్ని స్మరించుకుంటున్నా మాకు సాయం చేయమని ప్రార్థిస్తాను తండ్రి. అయ్యా, కుష్ఠరోగం ఎంత పెద్ద వ్యాధి, ఎంత గొప్ప అంటవ్యాధి అనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు ప్రభువా. అలాంటి కుష్ఠరోగులను యేసయ్యా మీరు పుట్టారు, వారిని స్వస్థపరిచారు. ఆయన వారు కృతజ్ఞత లేని వారు 9 మంది అయితే కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒక్కరు మళ్ళా వేసుకున్న వ్యక్తి ఆయనకు న్యాయం చెప్పి ఆయన మైనపరిచారు. దాన్ని బట్టి మేము కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారు నేను మైనపరుచుకుని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరైతే రాలేకపోయారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి. ఆ దేశంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి గొడవలు, ఎలాంటి యుద్ధాలు జరగకుండా అనవసరంగా ప్రభు అమాయకులు చనిపోయే స్థితికి రాకుండా ప్రభు మీరే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయండి. మన దేశంలో శాంతి, సమాధానము, నెమ్మదిని దొరికాయించండి. ప్లీజ్ నాయన, ఎలాంటి యుద్ధాలు జరగకుండా మన నరేంద్ర మోడీకి ఆయన ఆ ప్రైమ్ మినిస్టర్కి మంచి తెలివి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళు తీసుకున్న తీర్మానం ఎవరికి కానీ నేను అపాయం జరగకుండా ప్రతి ఒక్కరిని మీరే కాపాడాలని ఆంధ్రప్రదేశ్లో అనే తెలంగాణలో కొంతమంది క్రైస్తవులు దాడులు జరుగుతున్నాయని మేము చూస్తున్నాను. ప్లీజ్ నాయన మధ్య రాష్ట్రాల్లో మీ శాంతి సమాధానం మద్దతు దయచేసి ప్రతి ఒక్కరు నెమ్మదిగా దయచేసి మా దేశము అందరు ఆయన అందరు వర్దిల్లాలి, అందరు వేసుకొని తెలుసుకోవాలా, సత్యమైన మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరెప్పుడు రేపు కాలు చేసుకుగా మంచి ఇచ్చిన స్తోత్రాలు థ్యాంక్ యూ ప్రభా. ఈరోజు వచ్చిన మంచి సాహసానికి నీకు వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే వచ్చే ఆదివారం నాడు మేమందరం కలిసి నేను ఆరాధించుకున్నట్టు మాకు సాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు నన్ను రక్షకుడైన యేసుక్రీస్తు కృపను, పరిశుద్ధాత్మకు సహవాసం ఇక్కడ చేరి మనందరికీ ఆయన ప్రేమించుకోవాలి ఇప్పుడు సదాకాలం కోరుకుంటున్నాం. ఆమేన్. అది ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం ఆపితే స్నాక్స్ వస్తున్నాయండి. Okay.